ఏరుశనగపప్పు మనం కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఏరుశనగపప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఆకైతే ఉడికిపోయిందే, ఇప్పుడు పప్పు అయితే వేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగుడేస్. ఫ్రెండ్స్, మీకైతే ఈరోజైతే పనుగుంట గురించి అయితే చెప్పుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువగా బాలింతలు తినాల్సిన వస్తువు అదే. ఎందుకంటే రక్తం బాగా పడుతుంది. ఆ పనుగుంటాకు మామూలుగా పల్లెటూర్లలో బాగానే దొరుకుతుంది. దొరకని వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రత్యేకంగా కొనుక్కొని మరీ తింటారు. ఇప్పుడు మామూలుగా పల్లెటూర్లలో దొరికేది కాబట్టి ఇప్పుడు ఆ పనుగుంటాకు ఎలాగనేది మీకు చూపిస్తాము, చూస్తూనే ఉండండి. ఇదే పనుగుంటాకు అంటే ఇవి మేము గింజలు మామూలుగా అయితే ఏం వేయలేదు, ఆటోమేటిక్గా అయ్యే మొలిసినట్టు ఇవి ఎలా ఉన్నది చూడండి. పనుగుంటాకు ఇవి మామూలుగా అయితే ఇవే మలిచిపోతాయి. ఇక్కడ అంటే మామూలు కొనుక్కోవాలంటే వాళ్ళు మామూలుగా ప్రత్యేకంగా గింజలు తెచ్చి నారు కనుక పోసుకుంటారు. అవి పోసి వాళ్ళు మామూలుగా ఇలాగా తిరగతారు అన్నమాట. కాకపోతే మేము కైల మీదకి వచ్చి అంటే పొలంలో పోయి తిరిగి అయితే ఇలా కోసుకుంటాము. అంటే కసువు ఉందనుకుంటారు, అంటే మామూలుగా మలిచినదే కాబట్టి ఇది కసువులలోనే కనిపిస్తుంది. అట్లా మనం వేర్పిచ్చేస్తే కోసుకోవాలి. మామూలుగా అమ్మేదానికైతే పాదులు చేసి గింజలు పోసి కసువు రాలేకుండా పిరికేస్తూ ఉంటారు. మామూలుగా పొలంలో వేసినట్టువైతే అడుగు మందులు, పురుగు మందులు అవి ఇవి కొట్టి రంపిస్తారు. కానీ ఇది ఫ్రెష్గా ఆటోమేటిక్, ఇది వానకి మామూలుగా గింజలు రాలి వస్తూనే ఉంటాయి. వీటికి ఏ మందులు అయితే కొట్టలేదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఆకునైతే కనబడింది మాకు, అందుకనే కోసి మరి చూపిస్తున్నాము. ఇది ఎలా చేసుకోవాలనేది కాడే చేసి చూపిస్తాను, చూస్తూనే ఉన్నాండి. ప్రస్తుతానికైతే ఆకు అయితే కనిపించేలాగా కోస్తున్నాము. మేమైతే ఆకు కోసుకుని పోయి ఇంటికి ఎత్తుకుని పోయి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాము. ఆకుడ చాలా బాగా వచ్చింది. ఆకుగాడే బాగున్నది, పెద్ద పెద్ద ఆకులు, కొన్ని దగ్గర చుట్టూ ఆకులు వేసుకుని వస్తుంది. అది కూడా పనుగుంటాకు. ఇది అయితే ఇక్కడైతే బాగా మలుస్తుంది. ఇక్కడ పనుగుంటాకు ఎలాగుందంటే పెద్ద పెద్ద ఆకులు వేసుకుని కూడా ఉన్నది. ఏడైతే అసలు ఆకు అయితే ఉన్నది పనుగుంటాకు. మాకు సరిపడైతే ఆకు అయితే కోసుకున్నాము. దీన్ని ఎలా చేయాలనేది మీకైతే చేసి చూపిస్తాము. మిస్ కాకబాకండి. పనుగుంటాకు అయితే చూడండి ఎలాగున్నదో, ఫ్రెష్గా ఉంది. ఏ కల్తీ లేని ఆకు ఇది. అంటే ఈ వాన చినకలకైతే బాగా ఎగురులు ఎత్తుకుని అయితే సూపర్గా వచ్చినది. ఆకుగాడి అసలు ఆకు అయితే ఉన్నది. ఈ ఆకు అయితే మేము కోసేది మాత్రమైతే మీకు చూపించినాము. దీన్ని ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తాము, మిస్ కాబాకండి. ఆకైతే మాత్రం నవ అంటగానే ఫ్రెష్గా బలం ఉన్నది. అచ్చము తోటల్లో మామూలుగా గింజలు పోసి ఎట్లా ఉంటుంది అలాగే మలుచుకున్నది అంతా. కాకపోతే కసువు ఉన్నది, కసువులు అయితే ఏర్పిచ్చేది మరి కోసినాను. మాకు సరిపడే ఆకైతే కోసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తాం. ఫ్రెండ్స్, మేము వచ్చే దారిలో అయితే ఈ చెట్టు అయితే కనిపించింది. ఎందుకు ఆగినామంటే స్మెల్ అయితే అదిరిపోతున్నది. అటనేసి చూస్తే ఫ్లవర్స్ చూడండి ఎలాగున్నాయో, పూలు పసుపు కలరు, వైట్, బాగా తమాసుగా ఉన్నాయి పూలు. ఈ చెట్టు అయితే ఎప్పుడు చూడలేదు, చూసేదానికి మాత్రంకి బలం ఉన్నది. పూలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఆ పనుగంట కోసుకుని వస్తుంటే ఇదే రోడ్డు పక్కన అయితే చెట్టు అయితే ఉన్నది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఏం చెట్టు అనేసి చూస్తున్నాము, కానీ చెట్టు పేరు అయితే తెలవదు. కానీ చెట్టు మాత్రానికి తెల్లగా పసుపుగా అయితే ఒక చెట్టులోనే 2 కలర్స్ ఉన్నాయి. చూడండి ఎలాగున్నది. మీరు సీతాకోక చిలకలు గాడు వాళ్తున్నాయి దీని ముందైతే. కానీ కాయలు అయితే ఏమి లేవు.
కాయలు అయితే లేవు, పూలు మాత్రంకే సూపర్గా ఉన్నాయి. మొగ్గలు ఎలాగున్నాయి చూడండి, మొగ్గలు చూడండి ఎలాగున్నాయి. మల్లెపూలు మారుగా మళ్ళీ మొగ్గలు కనుక ఉన్నాయి. కానీ పూలు పసుపు కలర్ ఉన్నది, తెలుపు కలర్లో కూడా ఉన్నాయి. బాగుంది చెట్టు. ఆకైతే నేను ఆడికి అడిగిన అట్నే ఉండే ఆకైతే. కాకపోతే ఈ ఆకు ఇలా ఉండేటప్పుడే నీట్గా కడిగేసుకోవాలి. లేకపోతే మనం కట్ చేసుకున్న తర్వాత కడగాలంటే మాత్రం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. మనం వాటిని కడిగి మన చేతితో అందరికి చాలా కష్టమైపోతుంది. అందుకే ఆకు ఇలా ఉన్నటప్పుడే బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఏమో ఇలాగ ఏర్పిచ్చి అంటే ఒకటి తిరిగేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఇలాగ మన చేతిలోకి మాదిరిగా మొదళ్ళు ఇలా పెట్టుకోవాలి. అంటే మనం ఆ నుంచి కట్ చేస్తాము, ఈ మాత్రం ఇలా పెట్టుకుంటా ఉంటే మనకు ఆ నుంచి కటింగ్ అయితే చేస్తాం మనము. అంటే మనం ఒక కాకి ఎప్పటికి ఎత్తుకుని తరగలేము. అందుకని ఇలాగ మొట్టుగా ఎత్తి పెట్టుకుని ఇలా దొరుకుకోవాలి. అంటే మీరు తరిగే ముందుగానే సాప ఇలాగ వేసుకోవాలి. ఎందుకంటే ఇలాగ రాలిపోతూ ఉంటాయి. అవి సాప ఇలాగ వేసుకున్నాం అనుకో ఇలాగ ముక్కలు అవుతాయి ఆకులు. ఏదన్నా రాలేదు ఇలాగ సాప మీద అయితే రాలుతాయి. ముందుగా ఆకుని మనం ఇలా తీసుకోవాలి. ముందుగా ఇలా తీసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా ముక్కలు అవుతున్నాయో, అలాగా తరుక్కోవాలి. అంటే మనం ఎట్ట కోసినాం అట్నే ఉంటాయి, ఇలాగా ఉంటాయి. ఎక్కడ సైడు ముద్రపుంటాయి అవి కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని తరుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పనుగుంటాకు నేనైతే ఇప్పుడు ఎప్పుడైతే చేస్తాను చాలా మంచిది. పనుగుంటాకు తింటే రక్తము బాగా పడుతుంది. ఎక్కువగా బాలింతులు, గర్భవతులు వీళ్ళు తినాల్సిందే ఎక్కువగా. ఎందుకంటే ఇది ఆ టైంలోనే మనకి బ్లడ్ ఉండదు. అందుకనేసి బ్లడ్ బాగా పెట్టేదానికైతే పనుగుంటాకైతే బాగా తినాలి. మామూలుగుండే మనం కూడా తింటే మనకి రక్తం బాగా పడుతుంది. పనుగుంటాకులకైతే వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు వాడిసి ఎత్తి పెట్టేలాగా దంచుకోవాలి. అంటే మనం ఆకు వాడిసిన తర్వాత మిరపొడి కన్నా ఇలాగ మిరపకాయలు వేరుశనగ పప్పు కొట్టేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. అందుకని వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు గవరుగా వాడుచుకొని దంచుకుంటున్నా. ఇది పొడి చేసేస్తే పొడి అయిన తర్వాత ఇది మిరప్పొడి, వేరుశనగ పప్పు వేసుకోవాలి. మిరపకాయలు అయితే పొడి అయిపోయినాయి. ఇప్పుడు పప్పు, వేరుశనగ పప్పు వేరుశనగ పప్పు కాడే మెత్తగా కొట్టేసుకోవాలి. పప్పు దంచేసినాక తెల్లగడ్డలు అంటే తెల్లగడ్డలు కూడా వేసుకుని కొట్టుకుంటే బాగుంటుంది. అందుకని తెల్లగడ్డలు వేసుకోవాలి. పప్పు అయితే అయిపోయింది. ఇంకా పనుగుంటాకు ఏంపుడైతే చేసాలి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. అంటే ఆకు మరి ఎంత దొండుగా ఎత్తుకున్నామో ఆకు తగ్గట్టు నూనె అయితే పోసుకున్నాం. ఆయిల్ కాగనిచ్చి ఆవాలు, నూనె ఎత్తి కాగిపోయింది. ఆవాలు,
లేక లేక ఆకు దొరికేసరికి మరి అంత దండుగా తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఎందుకంటే రక్తం బాగా పడుతుంది కాబట్టి ఆకు మరింతగా వేసుకుని ఉంటాం. అందుకని ఆకు దొండి కొట్టిస్తున్నాం. ఆవాలు ఎత్తి పగిలిపోయినాయి. అంటే ఆకు దొండు కనిపిస్తుంటుంది, అది ఉడికే కొంది మరంతా మిత్తంగా అయితే వచ్చేస్తుంది. చూసేదానికి ఎక్కువ అనిపిస్తుంది, అది ఉడికే కొందిగా తక్కువ అయిపోతుంది. సాల్ట్ తగినంత సాల్ట్, అంటే ఉప్పు నూనె పోసినాం కాబట్టి నూనెకి ఉడకదాకు మరంత నీరు పోసుకోవాలి. ఆకు తగ్గ నీళ్ళు అయితే పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోకూడదు. మనకు ఆకు తగ్గంత నీళ్ళు అయితే పోసుకోవాలి. సాల్ట్ వేసి నీళ్ళు, ఆకు ఎంత ఉన్నది నీళ్ళు చూడి ఎంత పోసుకున్నామో ఆకు ఉడికి ఎంత నీళ్ళు అయితే పోసుకున్నాం అలాగే పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఆ ఊరికైతే ఉడికిపోతుంది ఆకు. పసుపు అంటే తగినంత పసుపు, అంటే పసుపు వేసుకోవాలి. వేరుశెనగపప్పు మనం కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ వేరుశెనగపప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఆకైతే ఉడికిపోయిందే, ఇప్పుడు పప్పు అయితే వేస్తున్నాము. అంటే ఇంక కారం అంతా పప్పులో కొట్టినేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. వేరుశెనగపప్పుతో పాటు తెల్లగడ్డ మిరపకాయలు వేరుశెనగపప్పు మొత్తం కొట్టేసుకున్నాం కాబట్టి ఇంక మిరపడైతే వేయకూడదు. ఎలాగున్నది చూడండి. ఆకు ఫస్ట్ వేసేటప్పుడే అమ్మ ఇంత ఆకు అనిపించేలాగా ఉన్నింది, ఉడికేలా చూడండి ఎంత అయిపోయిందో, తక్కువ అయిపోయింది చాలా వరకు. పనగుంటాకు ఎప్పుడైతే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఎలా ఉందో చూడండి పనగుంటాకు, అంటే వేరుశెనగపప్పు వేసి కొట్టేలాగా ఎలా ఉన్నది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వేరుశెనగపప్పు మిరపకాయలు వేసి కొట్టేసేలాగా అద్దరిపోయింది, సూపర్గా ఉంది. దీంట్లో కానీ పప్పు సారు కానీ వేసుకుని దీంట్లో ఆహా సూపర్గా ఉంటుంది. ఈ పప్పు సారు అయితే ఇంకా దాన్ని పప్పు సారు చేసుకుని పనగుంటాకు వేసుకుని అయితే మాత్రం మేమైతే ఫుల్గా తినగలుగుతాం రోజు కడుపు నిండా. ఎక్కువగా గర్భవతులు బాలింతలు కానీ చేసుకుని తింటే రక్తం చాలా చాలా బాగా పడుతుంది. మామూలుగా మనం వెనక చేసుకుని కూడా రక్తం పడుతుంది. ఖచ్చితంగా పనగుంటాకు తినాలనేసి మనస్ఫూర్తిగా బాలింతలు కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మర్చిపోయినాను, మేము మామూలుగా రోడ్డు మీద పోయేటప్పుడు ఒక చెట్టు అయితే చూపించున్నాము. ఫ్లవర్స్ అంటే పూలు అయితే బాగున్నది, పసుపు కలర్ వైట్ కలర్ మొత్తం వచ్చున్నది. నాకైతే నచ్చిన చెట్టు, కానీ చెట్టు పేరు అయితే నాది తెలవదు. మీకు తెలిసి అడుగుంటే కామెంట్లు అయితే మాకైతే చెట్టు పేరు అయితే ఖచ్చితంగా తెలపాలనేసి కోరుకుంటున్నాను. ఎంజీవి లాగుడేస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.